హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫుడ్ రఘుని. ఈరోజు మీకోసం ఒక కొత్త స్నాక్స్ ఐటెం తెచ్చినాను. అదే రొట్టి ఫ్రై. రొట్టి ఫ్రై అంటే ఇది ఎక్కువ డాబాలు రెస్టారెంట్లో చేస్తారు, ఇంట్లో చాలా తక్కువ చేస్తారు. ఈరోజు మీకోసం రొట్టి ఫ్రై చేస్తున్నా. మీరు ఇట్లాగైనా రొట్టెలు మిగిలితే ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇది స్నాక్స్ ఐటమ్ చాలా బాగుంటుంది. మీరు ఈ ఐటెం చేసుకోండి, నేను కూడా మీకు చేసి చూపిస్తాను. రొట్టి ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్: 10 రొట్టెలు, హాఫ్ లీటర్ నూనె, పప్పుల పొడి, చికెన్ మసాలా, ఉప్పు, కారం, గోడంబి, పల్లి పొడి, 4 ఉల్లిగడ్డ, కరివేపాకు, 2 టమాటా, 4 మిర్చి, కొత్తిమీర. హాఫ్ లీటర్ నూనె, పసుపు వేసుకున్నాక కొద్దిసేపు ఫ్రై అయినాక తర్వాత కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం. కారం కూడా బాగా ఫ్రై కావాలి. బావా, రొట్టెలు కరుము ఉంటాయి బావగా, మస్తు అయినా రొట్టెలుగా కరుము ఉంటున్నాయి. నూనెలో వేసి మసాలా కలిపిన కూడా ఇదే స్టైల్ ఉండాలి బావా, కరుము ఉండాలి. మరి మీరు నీళ్ళు గిల్లు వేసుకున్నారు అనుకో, మెత్తగా అయిపోతుంది. నీళ్ళు అసలే వేయకూడదు. మసాలాలన్నీ రెడీ అయినాక రొట్టెలు దీంట్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇట్లా కలపాలి. తర్వాత దీనికి పైన పప్పుల పొడి, పల్లి పొడి అవన్నీ వేసుకోవాలి.
చేసుకుంటే టేస్ట్ వచ్చేది రొట్టి ఫ్రై. మీ ఇంట్లో ఎప్పుడైనా రొట్టెలు మిగిలే అనుకో ఈ విధంగా చేసుకోండి. ఒక పప్పు చారు, వంకాయ చారు అవన్నీ ఏం చేసుకోద్దండి. ఇలా చేసుకుంటే సూపర్ స్నాక్స్. ఇది ఎక్కువ డాబాలా రెస్టారెంట్లో చేస్తారు. ఫైనల్గా పప్పుల పొడి కంపల్సరీ పప్పుల పొడి వేయాల్సిందే. పప్పుల పొడి తగినంత వేసుకొని తర్వాత పల్లి పొడి కూడా తగినంత వేసుకోండి. 1 స్పూను పసుపు వేసి మీరు ఇంట్లో చేసుకోండి, ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది. రొట్టెలు కానీ మిగిలినాయనుకో సాంబార్ కానీ ఏది కానీ అవసరం లేదు. రొట్టి ఫ్రై చేసుకుంటే కారం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా సన్నకారం వేసుకోవాలి. ఈ టేస్ట్ కోసము టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకుంటే. ఈ స్నాక్స్ కూడా సాయంత్రం కూడా బాగుంటుంది, పిల్లలకి చాలా బాగుంటుంది. ఇంట్లో ఖచ్చితంగా వేసుకోండి.